ప్రకటనలకి పరిమితమవుతున్నారు. కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి ఎక్కడ అంటున్నారు? అదే ఇప్పుడు మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన వాటన్నిటికీ నేను సమాధానం ఇస్తాను. నేను ఇప్పుడు దాకా శ్రద్ధగా విన్నాను. నేను చెప్పేది కూడా శ్రద్ధగా ఆలోచిస్తే బాగుంటుంది. పోతే ఇప్పుడు ఈనాడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అన్నారు. ఈనాడు పత్రిక ఇప్పుడు పెట్టింది కాదు, 50 సంవత్సరాల నాడు పెట్టారు. 25 సంవత్సరాల నాడు ఈటీవీ పెట్టారు. మనం ఈ మధ్య 2014-15 నుంచి అమరావతి. పోతే టీవీ5 ఎప్పుడు పెట్టారు. అదేవిధంగా మిగతా ఎప్పుడు పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో నివాసం అంటున్నారు. ఆయన నెలకి 2 సార్లు, ఒకసారి 2 సార్లు హైదరాబాదు కొన్ని గంటల పాటు ఉండేసి వచ్చేస్తాడు. అంటే ఫ్యామిలీ ఎప్పటి నుంచి ఆయన 1978లో శాసనసభ్యుడు అయినప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్నాడు. పోతే భువనేశ్వర్ గారిని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఎక్కువ సమయం అక్కడే. పైగా ఉమ్మడి రాష్ట్రం మొన్న 2014 దాకా ఉన్నది. పైగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి ఏరియాలో ఇల్లు నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల్లో అది గృహప్రవేశం జరగబోతుంది. గృహప్రవేశం అదేవిధంగా ఇప్పుడు పత్రికల కార్యాలయాలు ఎక్కడున్నాయి, పోతే ప్రింట్ మీడియా కార్యాలయాలు ఎక్కడ, శాటిలైట్ ఛానల్స్ ఎక్కడ అన్నప్పుడు మరి సాక్షి పత్రిక, సాక్షి ప్రింట్ మీడియా అయినా లేకపోతే శాటిలైట్ ఛానల్ అయినా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకి అనేక చోట్ల ప్యాలెస్లు ఉన్నాయి. ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు విజిట్ చేస్తాడు. ఇప్పుడు ఇవే కాదు అసలు. జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎక్కడ ఉండేది అనేది కాదు అసలు. ఎక్కువ సమయం జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది. కానీ నేను వాటి జోలికి పోవడం లేదు, నివాసాల జోలికి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు నెలలో 24-25 రోజుల పాటు గట్టిగా అక్కడ ఉంటున్నాడు అమరావతి ఏరియాలో. మిగతా ఇప్పుడు ఏదైనా పని ఉంటే ఢిల్లీకి పోయి వస్తున్నాడు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో పని ఉంటే పోయి వస్తున్నాడు, లేదు విదేశాలలో పని ఉంటే పోయి వస్తున్నాడు. దాన్ని ఒక భూతత్వంలో చూపడం కరెక్ట్ కాదు. అలా అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సమయం బెంగళూరులో ఉంటాడు. మేము ఇవన్నీ చిల్లర విషయాలు, అసలుకి ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే విషయాలు కాదు. రెండోది పోతే మీడియా అనేది, నేను సాక్షి లేకపోతే సాక్షిని నేను ఎందుకు పేర్కొంటున్నానంటే ఈనాడును గురించి, ఆంధ్రజ్యోతిని గురించి, టీవీ5ని గురించి ప్రస్తావించారు కాబట్టి వాటికి ఎంతో చరిత్ర ఉంది. 1960లో పెట్టారు ఆంధ్రజ్యోతి, 50 సంవత్సరాల నాడు ఈనాడు పెడితే, టీవీ5 పెట్టి అనేక దశాబ్దాలు అయ్యా. మరి వాటి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? కొత్త సృష్టికి పురిటి నొప్పులు ఉంటాయి. వస్తారు, అందరూ వస్తారు. అవి ఇప్పుడు ఆల్రెడీ విజయవాడలో వాళ్ళకి సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి, ఏషియన్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని జిల్లాల్లో ఉన్నాయి. ఈనాడుకి ఉన్నన్ని ఏషియన్ సెంటర్స్ ఇంకేటికి లేవు. అదేవిధంగా ఆంధ్రజ్యోతికి కూడా బాగానే ఉన్నాయి. అదేవిధంగా టీవీ5 కూడా రాష్ట్రం అంతా నెట్వర్క్ ఉంది, 2 రాష్ట్రాల నెట్వర్క్ ఉంది. మళ్ళీ బెంగళూరు, మద్రాసు, ఢిల్లీ, బాంబే లాంటి సెంటర్స్ లో ఉన్నాయి. వాటిని పొగటానికి కాదు, ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు ప్రస్తావించిన దానికి వాటి జోలికి మనం పోకూడదు. ఎందుకంటే ఎప్పుడో పెట్టిన కొంచెం మీ ఫ్రేమ్ సరిగ్గా లేదు. ఫ్రేమ్ చూడండి ఒక్కసారి, కొంచెం వెనక్కి కూర్చోండి, మీరు కనబడట్లేదు. రెండోది, ఈ రోజు క్వాంటమ్ కంప్యూటింగ్ దాని యొక్క ప్రాధాన్యతలు మీరు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ దాని గురించి కాబట్టి నేను డైరెక్ట్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ దగ్గరికి రాబోతున్నాను. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు ప్రస్తావించిందని జవాబు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే విధంగా ఇప్పుడు కొత్త సృష్టికి పురిటి నొప్పులు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు శంకుస్థాపనలు అన్నారు, ప్రారంభోత్సవాలు లేవన్నారు. తిరిగి మేము జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చినప్పుడు మేము అధికారం కోల్పోయాం కాబట్టి ఆ కొనసాగింపులో భాగంగా మిగతా ప్రభుత్వాలు గతంలో పరిపాలించిన అనేక పార్టీలు కొనసాగించాయి. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారు, అదిరిచ్చారు, ఫిట్ ప్రోకా అన్నారు, మాకేంటి దీంట్లో లాభం అన్నారు, లేదు కమిషన్లు భాగస్వామ్యం అడిగారు. అన్ని భయపడి పారిపోయాయి. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన 6 మాసాలు, 7 మాసాలు, 8 మాసాలు చాలా ఇబ్బంది పడ్డాం. వాళ్ళు భయపడ్డారు. మీ రాష్ట్రంలో ఏంటి ఎన్ని రాజకీయ రగడ ఎక్కువగా ఉండేటట్టు ఉంది, ఆయన భయపడుతున్నాడు, మమ్మల్ని కమిషన్లు అడిగాడు, భాగస్వామ్యం అడిగాడు, మళ్ళా తిరిగి ఏదైనా రేపు భవిష్యత్తులో ఏదైనా తారుమారు అయితే మా పరిస్థితులు ఏంటని భయపడితే తర్వాత అనేక రకాలుగా భరోసా ఇచ్చి వాళ్ళని, లేదు మీరు రండి, మీకు మంచి సుస్థిర వాతావరణం ఉంటుంది, సింగిల్ విండో విధానం ద్వారా గంటల్లో మీకు అన్ని అనుమతులు ఇస్తాం,
మీకేం ఇబ్బంది లేదని అనేక రకాలుగా కళ్ళావేళ పడి బ్రతిమలాడుకుంటే తిరిగి అనేక కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి, రాబోతున్నాయి. ఈ రోజు భారతదేశానికి ఒక ఆంధ్రప్రదేశ్ గా కాదు, యావత్ భారతదేశానికి సుదినం. మీరు పేర్కొన్నట్టు ఇది చారిత్రాత్మకమైన రోజు. ఈ చారిత్రాత్మకమైన రోజుని ఎందుకు అంటున్నామంటే, ప్రపంచంలో అమెరికా తర్వాత బయట భారతదేశంలో తొలిసారిగా ఈ యొక్క ఈ క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీకి సంబంధించిన నిర్ణయాలు ఈరోజు తీసుకొని వాటికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి సంబంధించిన కేంద్ర మంత్రి, అదే విధంగా పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర కేబినెట్ మంత్రులంతా పాల్గొన్నారు. ఇది ఇంతకు ముందు హైదరాబాద్ ను కూడా సైబరాబాద్ గా మార్చినప్పుడు, హైటెక్ సిటీని ఇచ్చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేశారు, దుమ్మెత్తి పోశారు. పోతే చాలా విధాలుగా ప్రతిపక్షం ఆయన్ని అడుకుంది. మరి ఈ రోజు పరిస్థితి ప్రపంచంలో 190 దేశాల్లో తెలుగు వాళ్ళు ఐటీ నిపుణులుగా ఉన్నారంటే, పోతే ఈ రోజు 2 రాష్ట్రాల ఆదాయం పెరిగిందంటే కంప్యూటర్ నిపుణులు ఉండబట్టానని చెప్పి, ఉదాహరణకి మీకు ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సినిమా యాక్టర్ గిరిబాబు గారు, మీరు సినిమా రంగాన్ని గురించి కూడా వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. సినిమా యాక్టర్ గిరిబాబు గారు అద్దంకి మాజీ ఎమ్మెల్యే నాగినేని వెంకయ్య గారు అని స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యాడు, రాష్ట్ర స్వతంత్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. పెద్ద ఆయన గాంధేయవాది, అనేక అక్షరాస్యత ఉద్యమంలో, వయోజన విద్య, గ్రంథాలయం, హరిజనులకి అస్పృశ్య నివారణ, వీటన్నిటి మీద ఉద్యమాల్లో పాల్గొన్న, ఇరిగేషన్ రంగంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు. మరి ఆ నాగినేని వెంకయ్య గారు భార్య చనిపోయినప్పుడు గిరిబాబు గారు ఆ దేనుకొండ అనే గ్రామానికి వచ్చారు. మేమిద్దరం అక్కడ తటస్థపడింది. నేను గిరిబాబు గారు 2.5 గంటల సేపు కూర్చున్నప్పుడు ఆయన సినిమా నిర్మాణాన్ని గురించి, వాటిని గురించి మాట్లాడుతుంటే, ఇప్పుడు నాకు ఖర్చు బాగా తగ్గింది, ఎందువల్ల అన్న. అంతకు ముందు నేను నా సొంత ఊరిలో షూటింగ్ చేయాలనే పరిసర గ్రామాల్లో నాకు ఇష్టము, కానీ విజయవాడలో పెట్టాల్సి వచ్చేటప్పుడు లాడ్జీలు, మంచి లాడ్జీలు మనకి ఒంగోలు, ఇటు పెద్ద గుంటూరులో కూడా ఉండేవి కాదు, విజయవాడలో పెట్టాల్సి వచ్చింది. వాళ్ళందరూ నిద్ర లేపడానికి మళ్ళీ మనిషి పోయి నిద్ర లేపాలా, వాళ్ళంతా ముస్తాబై ఇక్కడికి వచ్చేళ్ళకి 12 నుంచి 1 గంట అయ్యేది. ఇంకా టీ తాగేవాళ్ళు, ఇంకా మళ్ళా అయ్యి పాతకాండ కొట్టి లంచ్ అనేవాళ్ళు. తర్వాత షూటింగ్ 2:30-2 స్టార్ట్ అయ్యేది, మళ్ళీ 5:30-6 కల్లా క్లోజ్ చేయాల్సి వచ్చిన పరిస్థితులు. వేసవికాలం అయితే, వర్షాకాలం అయితే 4:30-5కే షూటింగ్ క్లోజ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎందువల్ల ఇట్లా జరిగింది, మరి ఈ మార్పు కారణం ఏంటని అడిగితే, ఈ ఐటీ నిపుణులంతా విదేశాల్లో ఉండి కావలసినంత డబ్బు పంపిస్తున్నారు. మా ఊర్లో 450 మంది, అప్పుడు 460 మంది నిపుణులు ఉన్నారు. బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టారు. ముసలోళ్ళంతా పాత ఇళ్లలో ఉంటున్నారు, కొత్త ఇళ్ళంతా ఖాళీగా ఉన్నాయి. ఎందుకు షూటింగ్లకి విజయవాడ అక్కడ వాళ్ళ ఆర్టిస్టులను పెట్టేది, వీళ్ళందరినీ పెట్టే సాంకేతిక నిపుణులు పెట్టేది, మనూరులో పెట్టుకోవచ్చు, ఖాళీగా ఉన్నాయని చెప్పి అలా చెప్తున్నా. అలా సినిమా డి రామానాయుడు గారు సురేష్ స్టూడియోస్ విశాఖపట్నంలో పెట్టారు. సురేష్ స్టూడియోస్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆయన పరిపాలనా కాలంలో. పైగా ఆయన 5 సంవత్సరాల్లో రాజస్థాన్ రాజధాని ఇండస్ట్రీకి సంబంధించిన పరిశ్రమలు వచ్చాయి. ఉన్న విశాఖపట్నాన్ని కూడా నిర్వహించడానికి ప్రయత్నించాడు. విజయభాస్కర్ గారు, మీరు చెప్పిన పరిశ్రమలు, వారి ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమ